మహాకుంభమేళాకు తరలివచ్చే కోట్లాది భక్తుల కోసం ఓం నమ శివాయ అనే స్వచ్ఛంద సంస్థ అతిపెద్ద సామాజిక వంటశాలలను ఏర్పాటు చేసింది. 24 గంటలు ఉచితంగా ఆహారాన్ని అందించేందుకు సేవకులతో పాటు పెద్ద పెద్ద సామాగ్రిని ప్రయాగ్రాజ్కు చేర్చింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అన్న ప్రసాదాలను అందిస్తున్న ఆ సంస్థ ఈ నెల 13 నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు సిద్ధమైంది. మహాకుంభమేళాకు తరలి వచ్చే భక్తుల కోసం స్వచ్ఛంద సంస్థలు పలు రకాల సేవలు అందిస్తున్నాయి. అందులో ఓం నమ శివాయ అనే సంస్థ ఒకటి. 30,000 మందికి ఆహారాన్ని సిద్ధం చేసే బండారాన్ని ఏర్పాటు చేసి ప్రయాగ్రాజ్కు తరలి వస్తున్న భక్తులకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తోంది. వంటల్ని సిద్ధం చేసేందుకు ఉపయోగిస్తున్న సామాగ్రిని క్రేన్ సాయంతో ఎత్తి బట్టీలపై ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. 2 भट्टियां चल रही हैं और 2 भट्टियां जो हैं मकर संक्रांति पे स्टार्ट कर दी जाएंगी। एक बार में अगर एक कराहा जो हमारा है क्रेन से लगाया जाता है, टनों में इसका वेट होता है और ये ऑर्डर पे ये कराहे बनाए जाते हैं। इसमें जो प्रसाद बनता है, एक बार प्रसाद बनता है तो 25 से 30 हज़ार लोग प्रसाद ग्रहण करते हैं। मकर संक्रांति पे उन कराहों को भी चलाया जाएगा जो अभी चल नहीं रहे हैं। इस समय जो कराहे चल रहे हैं, एक बार में अगर उनमें सब्जी बनती है तो 5,000 से 10,000 लोग प्रसाद ग्रहण करते हैं। चावल बनता है तो उतनी क्वांटिटी में कि एक बार में 5,000 7,000 लोग प्रसाद को ग्रहण करते हैं। पूड़ियाँ बनती है तो एक बार में 5,000 पूड़ियाँ छन के निकलती हैं। ఈ బండారాల్లో పనిచేస్తున్న సేవకులందరూ ఓం నమ శివాయ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమంలోని వారేనని నిర్వాహకులు తెలిపారు. వారందరూ ఉచితంగా సేవలు అందిస్తున్నారని చెప్పారు. అన్న ప్రసాదాల్ని పరిశుభ్ర వాతావరణంలో సిద్ధం చేస్తున్నామని వాలంటీర్లు తెలిపారు. ఏటా మాఘమాసంలో ప్రయాగ్రాజ్లోని సంఘం ఘాట్ వద్ద బండారాను ఏర్పాటు చేసి ఉచితంగా ఆహారం అందిస్తామని మేనేజర్ విశాల్ శ్రీవాత్సవ్ తెలిపారు. మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 7 ప్రదేశాల్లో ఈసారి సామూహిక వంటశాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. 24 గంటలు అన్న ప్రసాదాల్ని ఉచితంగా అందిస్తామని చెప్పారు. संस्था से जुड़े हुए 10 साल हो गए हैं और मैं 7 साल से यहाँ पर भंडारे में सेवा करने आ रही हूँ और यहाँ पर भंडारे में सेवा करते हुए मुझे बहुत अच्छा लग रहा है क्योंकि यहाँ पर दिन ब दिन मतलब लोग आते जा रहे हैं। एक दिन में 20 से 25 हज़ार लोग तो मतलब भोजन को ग्रहण करते हैं। हमारा उद्देश्य है मानवता और जन कल्याण और यहाँ पर जो लोग आते हैं तो हम लोग स्वच्छता पर बहुत ज़्यादा ध्यान देते हैं कि हमारा भोजन और मतलब स्वच्छ होना चाहिए और मतलब ज़्यादा से ज़्यादा लोगों तक हम लोग मतलब अच्छा मतलब स्वच्छ भोजन ही पहुँचा।